ఇక ఒడిశా తీరంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పనామా జెండాతో ఉన్నటువంటి కార్గో నౌక సముద్రంలో మునిగిపోయింది. విక్టరీ స్టార్ గ్రూప్ కంపెనీకి చెందినటువంటి ఎంవి ఓషన్ విన్నర్ నౌక పారాదీప్ పోర్టు నుండి సింగపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక ప్రమాదం జరిగినటువంటి వెంటనే అప్రమత్తమైనటువంటి భారత తీర రక్షక దళం సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. నౌక ఎలా మునిగిపోయింది, ప్రమాదానికి అసలు కారణాలేంటి, సిబ్బంది పరిస్థితి ఏంటన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఒడిశా తీరంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక పనామా జెండాతో ఉన్నటువంటి కార్గో నౌక సముద్రంలో మునిగిపోయింది. విక్టరీ స్టార్ గ్రూప్ కంపెనీకి చెందినటువంటి ఎంవి ఓషన్ విన్నర్ నౌక పారాదీప్ పోర్టు నుండి సింగపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇటు ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైనటువంటి భారత తీర రక్షక దళం వెంటనే సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తోంది. మొత్తం నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ రాము ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాము, ఎంవి ఓషన్ విన్నర్ అనే పనామా జెండా ఉన్న బల్క్ కారియర్ నౌక ఆగస్టు 20న రాత్రి సుమారు 10:42 గంటలకు పారాదీప్ నుంచి ఈ నౌక అయితే బయలుదేరినట్టు అధికారులు అయితే తెలుపుతున్నారు. అయితే నౌకలో ఒడిశా నుంచి లోడ్ చేసిన ఇనప ఖనిజం ఉందని కూడా అధికారులు నిర్ధారించారు. అయితే నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 20 మంది చైనా దేశస్తులు, 3 మయన్మార్ కు చెందిన వారు, 1 బంగ్లాదేశ్ చెందిన వారుగా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనలో కీలకమైన విషయం ఏంటంటే నౌకతో కమ్యూనికేషన్ అనేది ఒకసారిగా కోల్పోయింది. అయితే ఆగస్టు 22న ఉదయం 11:48 గంటలకు శ్రీ విజయపురంలోని మరిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ కు ఎంవి ఓషన్ విన్నర్ తో కమ్యూనికేషన్ కోల్పోయినట్లయితే అధికారులకు సమాచారం అందింది. అయితే నౌకకు సంబంధించి విక్టరీ స్టార్ గ్రూప్ ప్రో లిమిటెడ్ నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ సహాయం కోరుతూ సమాచారం వచ్చినట్లయితే కోస్ట్ గార్డ్ అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వెంటనే భారత్ కోస్ట్ గార్డ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ నౌక పారాదీప్ తీరానికి సుమారు 240 నాటికల్ మైల్ దూరంలో బంగాళాఖాతంలో మునిగినట్లు అధికారులు అయితే వెల్లడించారు. అయితే తీరం నుంచి చాలా దూరంలో ప్రమాదం జరగడంతో సహాయక బృందాలు సంఘటన ప్రాంతానికి చేరుకోవడం కూడా కొంత పెద్ద సవాలుగా మారిందని కూడా అధికారులు వెల్లడించారు. నౌక సుమారు 225 మీటర్ల పొడవున్న బల్క్ కారియర్ అని కూడా తాజా నివేదికలు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో చర్చ్ ఆపరేషన్ లో కొంత ఊరటిచ్చిన అంశం ఏంటంటే ఇద్దరిని కోస్ట్ గార్డులు వాళ్ళని చర్చ్ ఆపరేషన్ లో సేవ్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే నౌక సుమారు రాత్రి 8 గంటల సమయంలో 2 వేర్వేరు లైఫ్ రాఫ్ట్ నుంచి 2 సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. మొత్తం 24 మందిలో 2 రక్షించగా మరో 22 మంది కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత్ కోస్ట్ గార్డ్ తో పాటు భారత్ నేవీ కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటుంది. కోస్ట్ గార్డ్ కి చెందిన వరద, అన్మోల్ నౌకలను రంగంలో దించారు. అదనంగా విజిట్ నౌకను కూడా శ్రీ విజయపురం నుంచి ఆపరేషన్ పంపించారు. సమీపంలో ఉన్న ఇతర నౌకలను కూడా గాలింపు చర్యలకు సహకరించాలని అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే నౌకతో కమ్యూనికేషన్ కోల్పోయిన తర్వాత ప్రమాదం వెలుగులోకి వచ్చింది. నౌకలో సాంకేతిక సమస్య వచ్చిందా, సముద్ర పరిస్థితుల కారణంగా, లేకపోతే సరుకు లోడింగ్ సంబంధించిన సమస్య ఏదైనా ఉందనే కారణాలపై కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో కీలకమైన అంశం ఏంటంటే ఈ ప్రమాదంలో కొన్ని నివేదికల ప్రకారం నౌక మారిటైమ్ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి కనిపించకుండా పోయినట్లు సమాచారం. నౌక చివరి ట్రాకింగ్ వివరాలపై కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయి, రైట్, థ్యాంక్ యూ రాము.